చిన్నప్పుడు 'ఐస్' సినిమా చూసిన వాళ్ళందరికీ ఆ చిట్టి ఉడత స్క్రాచ్ పడే తిప్పలు గుర్తించే ఉంటాయి కదండీ! పాపం ఆ ఒక్క గింజ కోసం ఆ ఉడత పడిన కష్టం లేదు. అది పడిన దెబ్బ లేదు. కొన్నిసార్లు అగ్నిపర్వతం లావా నుంచి తప్పించుకోవాల్సి వస్తే, మరికొన్ని సార్లు మంచు చర్యల కింద నలిగిపోయేది. ఆఖరికి ఆ గింజ చేతికి అందింది అనుకునే లోపు ఏదో ఒక వింత రూపంలో అడ్డంకి వచ్చి దాన్ని దూరం చేసేది. ఇదెలా ఉందంటే మనం ఎంత కష్టపడినా అదృష్టం తలుపు తట్టకపోయేసరికి వచ్చే ఆ నిరాశ ఉంటుంది చూసారు. స్క్రాట్ లైఫ్ అంతా అలాగే సాగింది. కానీ ఈ కథ వెనుక ఒక ఎమోషనల్ ట్విస్ట్ ఉంది. ఈ క్యారెక్టర్ ని సృష్టించిన బ్లూ స్కై స్టూడియోస్ అనే యానిమేషన్ కంపెనీని డిస్నీ మూసేయాలని డిసైడ్ అయినప్పుడు ఆ స్టూడియో టీం ఒక అద్భుతమైన వీడ్కోలు పలికింది. 2022లో ఆ స్టూడియో మూత పడబోయే ముందు కేవలం 30 సెకండ్లు ఒక చిన్న వీడియోని రిలీజ్ చేశారు. అందులో ఇన్నేళ్ల పోరాటం తర్వాత ఫైనల్ గా స్క్రాట్ ఆ గింజను దక్కించుకుని ఎంతో ప్రశాంతంగా దాన్ని తినేస్తుంది. అంటే ఒక కంపెనీ తన ప్రయాణాన్ని ముగించే ముందు తన ఐకానిక్ క్యారెక్టర్ కి ఒక హ్యాపీ ఎండింగ్ ఇచ్చి గౌరవంగా తప్పుకుందనమాట. ఆ స్టూడియో ఇప్పుడు లేకపోయినా స్క్రాట్ ఆ గింజను తింటున్న ఆ దృశ్యం మాత్రం మనందరికీ ఒక మంచి ఫీలింగ్ ను మిగిల్చింది కదా. మరి ఆ ఐసేస్ రోజుల్ని మీరు కూడా మిస్ అవుతున్నారా?